హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవిత స్వీట్ ఫుడ్. ఎప్పుడు మనం అనుకున్నవే జరిగితే జీవితం ఎందుకు అవుతుందండి? ఒక్కసారి ఒకటి అనుకుంటే ఇంకొకటి అవుతుంది. ఇంకా పెద్దవాళ్ళు అయితే ఏదైనా చెడిపోయింది అనుకోండి, అదే చైనా మోడల్ అనేవాళ్ళు. ఈ విధంగానే నేను ఒక రెసిపీ చేయాలనుకున్నాను, ఇంకొకటి చేయాల్సి వచ్చింది. అదేంటో చూసేయండి. మీరు కూడా నేనేం చేయాలనుకున్నానో గెస్ చేసేయండి. ఒక కప్పు బెల్లం తీసుకున్నాను, 3 కప్పులన్నీ బొరుగులు అయితే తీసేసుకున్నాను. బొరుగులు అయితే ఈ విధంగా క్రిస్పీలాగా ఉండేలాగా చేసుకున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, నేను చేసిన పొరపాటు ఏంటో కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. వీడియో అయితే స్కిప్ చేయకండి చూడండి. కడాయిలో అయితే ఒక స్పూను నెయ్యి వేసుకొని, కప్పు బెల్లం వేసుకొని కరిగించుకుంటున్నాను. ఈ తక్కువ మంట మీదనే కరిగించుకుంటున్నాను. ఈ విధంగా బాగా కరిగిపోయిన తర్వాత ఇందులో వాటర్ అయితే ఏం పోయలేదు. ఈ విధంగా కరిగేసిన తర్వాత పాకం చెక్ చేసుకోవడానికి ఒక చిన్న బౌల్లో అయితే వాటర్ తీసుకున్నాను. ఈ విధంగా పాకం వేసి చెక్ చేస్తున్నాను. పాకం అయితే గట్టిగానే వచ్చింది. కరెక్ట్గా సరిపోయిందనేసి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ బొరుగులు మొత్తం అన్నీ వేసేసి మిక్స్ చేస్తున్నాను. ఈ విధంగా బొరుగులన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ పొరపాటు ఏం జరిగిందో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. పాకం కరెక్ట్గానే పట్టాను, వాటర్ అయితే వేయలేదు. ఎందుకు ఇలా అయిందో అసలు అర్థం కావట్లేదండి. మీకు ఇలా ఏ రెసిపీ ఇలా అయిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇలా ఎప్పుడు అవ్వలేదండి, రెసిపీ ఇలా వచ్చింది. ఈ విధంగా చూడండి, మొత్తం అయితే డ్రైగా అయిపోయింది. ఈ విధంగా ఉండ చేయడానికైతే చేతికి నీరు రాసుకున్నాను. ఉండ చేద్దామంటే రావట్లేదు, వేడిగా ఉంది కానీ రావట్లేదు, పొడి పొడిలాగా అయిపోయింది. ఈ రెసిపీ అయితే వీడియో అయితే పెట్టకూడదు అనుకున్నాను. కాకపోతే నేను చేసిన మిస్టేక్ ఏంటో నాకు కూడా తెలియాలి కదా. ఈ వీడియో మొత్తం చూసిన వాళ్ళైతే మీకు తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. నెక్స్ట్ ఇది చల్లారిన తర్వాత ఈ విధంగా మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకొని పొడి చేసేసుకున్నాను. తర్వాత ఒక 10 కాజులు 10 బాదం కూడా వేసేసుకొని పౌడర్ చేసేసుకొని మళ్ళీ కడాయిలో వేసేసుకొని అంతా బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. మనం ఏం చేసామన్నది కాదండి, అది పాడైనా దాన్ని మనం టేస్టీగా మళ్ళీ ఎలా చేసుకోవాలి అని ఆలోచించాలి కదా. కావాలంటే ఈ విధంగానే హల్వా కూడా చేసేసుకుండొచ్చు. కాకపోతే నేను బొరుగులుండలు చేయాలనుకుంటున్నాను కాబట్టి మళ్ళీ లడ్డుగా చేద్దామనేసి ఈ విధంగా చేస్తున్నాను. ఇప్పుడు పిండి అంతా బాగా కలిసిపోయిన తర్వాత గోరువెచ్చని పాలు అయితే ఒక పావు గ్లాస్ తీసుకున్నాను. అవి కూడా మొత్తం ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకుంటున్నాను. ఈ విధంగా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఈ విధంగా లడ్డులాగా చుట్టేసుకుంటున్నాను. మొత్తం అంతానే పిండి అంతటిని లడ్డులాగా చుట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అందుకేనేమో మన పెద్దవాళ్ళు అప్పుడప్పుడు అంటుంటారు కదండి, ఏది జరిగినా మంచిగా అనుకోవాలనేసి. ఇంకా జరిగిందంతా మన మంచిగా అంటుంటారు కదా. ఇంకా నాకు ఇది మంచిదే జరిగింది అనుకుంటున్నాను. ఈ విధంగా టేస్టీగా లడ్డు అయితే రెడీ అయిపోయి చాలా అంటే చాలా బాగున్నాయండి. ఈ విధంగా మొత్తం అన్నింటినీ ఒక బౌల్లో తీసేసుకున్న తర్వాత చివరిగా అయితే కట్ చేసి పెట్టుకున్న బాదం పలుకులతో అయితే డెకరేషన్ చేసేసాను. అంతే అండి. ఒక రెసిపీ అనుకుంటే ఇంకొకటి అయిపోయింది. మీకు ఈ రెసిపీ నచ్చిందా అండి? నచ్చిందే అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.